మనం ఇదివరకే ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి ఒక వీడియో చేసాము. ఆ వీడియోలో నేను చెప్పాను గూడక ఫిబ్రవరిలో ఇన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయి గానీ, ఇందులో చాలా మూవీస్ పోస్ట్‌పోన్ అవుతాయని. అనుకున్నట్టుగానే చాలా మూవీస్ పోస్ట్‌పోన్ అయ్యాయి. కొత్త మూవీస్ యాడ్ అయ్యాయి. ఫిబ్రవరిలో రిలీజ్ అవుతున్న ఆ మూవీస్ ఏంటి? ఏ డేట్‌లలో మన ముందుకొస్తున్నాయి అనే విషయాలను ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి 'ఆపరేషన్ పద్మ'. ఈ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 'ఎపోరియా'. ఈ మూవీ గూడా ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ 'ఎర్రచీర'. ఈ మూవీనైతే లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ అంటున్నారు. ఎట్టకేలకైతే ఈ ఫిబ్రవరి 6న లేదా ఫిబ్రవరి 20న ఈ 2 డేట్లలో ఏదో ఒక డేట్‌లో మన ముందుకొస్తుంది. నెక్స్ట్ 'కరికాడ'. ఈ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 'బ్లడ్ రోజెస్'. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 'చర్గ'. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 'లగ్గం టైమ్'. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన నవీన్ చంద్ర గారి నుంచి వస్తున్న మూవీ 'హనీ'. ఈ మూవీ వచ్చేసి ఓటీటీలో ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 'శ్రీ చిదంబరం' గారు. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన అమర్ గారి నుంచి వస్తున్న మూవీ 'సుమతి శతకం'. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 'చాయ్‌వాలా'. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 'బరాబర్ ప్రేమిస్తా'. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 'స్కై'. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ విజయ్ తలపతి గారి నుంచి వస్తున్న మూవీ 'జననాయకన్'. ఈ మూవీ జనవరి నుంచి పోస్ట్‌పోన్ కావడం వల్ల ఈ మూవీ పైన హైప్ మాత్రం అంతగా క్రియేట్ అవ్వడం లేదు. ఈ మూవీ వచ్చేసి మనకు ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 'విత్ లవ్'. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతుంది. ఈ ఫిబ్రవరి 6న ఏముందో నాకు తెలీదు గానీ ఆల్మోస్ట్ 10, 12 సినిమాలు ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతున్నాయి. అవి చిన్న సినిమాలే. ఇక ఈ ఫిబ్రవరిలో ఎంతో కొంత ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తున్న మూవీ ఏదైనా ఉందా అనంటే అది మన విశ్వక్ సేన్ గారి 'ఫంకీ' మూవీ. ఈ మూవీ వచ్చేసి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఫిబ్రవరి 13న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన సంతోష్ శోభన్ గారి నుంచి వస్తున్న మూవీ 'కపుల్ ఫ్రెండ్లీ'. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 'సీత పయనం'. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన శివాజీ గారి నుంచి వస్తున్న మూవీ 'సాంప్రదాయిని శుద్ధని శుద్ధపూసని'. ఈ మూవీ వచ్చేసి మనకు ఫిబ్రవరి 12న లేదా ఫిబ్రవరి 13న ఈ 2 రోజులలో ఏదో ఒక రోజు మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ మన ఉదయ్ కిరణ్ గారు మన మధ్యలో లేకపోయినప్పటికీ తన మూవీస్ పైన ఉన్న హైపే వేరు, ఆ క్రియేటివిటీ వేరు. ఇప్పుడు తన నుంచి రిలీజ్ గా వస్తున్న మూవీ 'మనసంతా నువ్వే'. ఈ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా మనం ముందుకు వస్తుంది. నెక్స్ట్ మన ధనుష్ గారి నుంచి రిలీజ్ సందర్భంగా వస్తున్న మూవీ 3. ఈ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన రామ్ చరణ్ గారి నుంచి వస్తున్న రిలీజ్ మూవీ 'ఆరెంజ్'. ఈ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతుంది. మన నాగ చైతన్య అండ్ సాయి పల్లవి గారి కాంబినేషన్ లో వచ్చిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ మూవీ 'లవ్ స్టోరీ'. ఈ మూవీ వచ్చేసి వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ప్రదీప్ రంగనాథ్ గారి నుంచి వస్తున్న మూవీ 'ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. ఈ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 13న లేదా ఫిబ్రవరి 12న ఈ 2 డేట్లలో ఏదో ఒక డేట్ లో మనం ముందుకు వస్తుంది. నెక్స్ట్ సుమన్ ప్రభా గారి నుంచి వస్తున్న మూవీ 'గోదారి గట్టు పైన'. ఈ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 20న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సందీప్ కిషన్ గారి నుంచి వస్తున్న మూవీ 'సిగ్మా'. ఈ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 20న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన సుహాస్ గారి నుంచి వస్తున్న మూవీ 'హే భగవాన్'. ఈ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 20న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన అల్లరి నరేష్ గారి నుంచి వస్తున్న మూవీ 'ఆల్కహాల్'. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తామని ప్రకటించారు, కానీ ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు. నెక్స్ట్ 'చైనా పీస్'. ఈ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 27న మన ముందుకు వస్తుంది. ఇప్పటికైతే ఇవి గైస్ ఫిబ్రవరిలో మన ముందుకు వస్తున్న న్యూ రిలీజెస్ మూవీస్ అండ్ రిలీజెస్ మూవీస్. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో చేస్తూనే ఉండండి. నేను రెగ్యులర్ మీతో టచ్ లో ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.